సార్ 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 ప్రోత్సా హోటల్ లోపలికి వచ్చి మరీ అడుకోవాలా? నేను అడుక్కోవడం లేదు సార్. తాయి భాషలో ప్రోత్సా అంటే నమస్కారం. అక్కడ పెట్టడం మర్చిపోయి ఇక్కడ పెడుతున్నాను. ఇది ఏంటి సార్? ఏ తీసుకుని పారిపోతావా? కాదు సార్, హోటల్ ఓనర్ గా ఇది నా డ్యూటీ. ఓకే. ఈ బెల్ బాయ్ ఎక్కడ చచ్చాడో ఏంటో. వెల్కమ్ టు రాయల్ ప్యాలెస్ సార్. హలో, ఆయన ఫారినర్ కాదు, మేడ్ ఇన్ ఆంధ్ర. సూట్ రూమ్ కావాలి. షూర్. పేరు సార్? తెలీదు. అరే వెరైటీగా ఉంది. హలో, నీ పేరు నాకు తెలియదు అంటున్నా. నేను నీ పేరు అడుగుతున్నాను. వీరశంకర్. ఏ ఊరు? మా ఊరే. దాని పేరు? హైదరాబాద్. పెళ్ళైందా? పిల్లుందా? నాకే ఇంకా పిల్లలు లేరు. ఏ ఏదైనా డిఫెక్టా? అవన్నీ మీకు ఎందుకు కానీ వచ్చిన పని చెప్పండి. మీ హోటల్లో దిగుదామని. సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? పని అయ్యేంత వరకు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ సంతకం పెట్టండి. రే సార్ని 1106 తీసుకెళ్ళు. ఓకే పదండి సార్. ఒంటరిగా వచ్చారేంటి సార్? షాపింగ్ కా? కాదు, హనీమూన్ కి. అందుకైతే మా హోటల్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయండి. నోరు మూస్తావా? మీదా? రండి సార్, ఇదే సార్ మీ రూము. రండి, ఇదే సార్ బెడ్రూము. చా, నేను బాత్రూమ్ అనుకున్నానే. బాత్రూమ్ అది. ఇదిగా. ఇదేంటి సార్, రూమ్ రెంటా? టిప్పు. ఓ మా బాసుగా, నేను ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ మంచి సూట్ రూమ్ కావాలి, ఉందా? అద్దరిపోయే రూమ్ ఉంది. అయితే ఇవ్వండి. ఓ ఎస్. మీకు పెళ్ళైందా సార్? పొరపాటున ఒకసారి అయింది. సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ సార్? ఇప్పుడు సింగిలే, కొంచెంసేపు నాకు డబుల్ అవుతామండి. గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? 3 రాత్రులు. అలా రాస్తే బాగుండదు. 3 days అని రాస్తాను. అడ్రస్ సార్? గౌరీ శంకర్, వేట కొడవల వీధి, బాంబుల బస్తీ, కడప. అక్కడి నుంచి వచ్చారా సార్? ఇక్కడ సంతకం పెట్టండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సంతకం పెట్టాలండి? ఎక్కడి నుంచి వచ్చినా పెట్టాలండి. బాయ్. నేను బేరర్ని కాదు బే, ఓనర్ని. శంకర్ గారిని 1106 తీసుకెళ్ళాం. నీ మతి మరుపుతో స్టాఫ్ ని చంపకు. ఇప్పుడు ఆయన పైన దించొస్తున్నాను. అయ్యో, ఆయన వీరశంకర్ రా, ఈయన గౌరీ శంకర్. ఆయన 1105, ఈయన 1106 తీసుకెళ్ళాం. మనలో మనమాట. మన హోటల్లో రైడింగ్లు గట్రా జరుగుతాయా? మొన్నే జరిగింది మా బాస్ మీద. మీ బాస్ మీద? ట్యాక్స్ ఎగదప్పితే ఊరుకుంటారా ఏంటి? బ్యాంకాక్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. నేను అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ గురించి కాదు. మరి ఎవరైనా అమ్మాయిని తీసుకొని సరదాగా సరసలాడితే పోలీసులు వచ్చేస్తారా? పోలీసులు వచ్చి చేయడం ఏంటి సార్, మీరు చేయలేరా? నేను చెప్పేది ఆ చేయడం గురించి కాదు, రైడింగ్ గురించి. ఓ డోంట్ వరీ సార్, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు పోలీసులు కూడా మా హోటల్ రూమ్ తీసుకొని అదే పని చేస్తుంటారు. థ్యాంక్స్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును. టేక్ దిస్. ఏంటిది? టిప్పు. ఎంజాయ్. నేను ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడేంటి? బ్యాంకాక్ లో ఇంతేనేమో. ఒరే గౌరిగా, ఇక నీకు అడ్డు అదుపు లేదురా, రెచ్చిపో. ఆటో ఏదో వచ్చినట్టుంది, మనోడనేమో. దిగండి బాస్. ఇదే నా హోటల్? ఎస్ బాస్. ఫిక్స్ అవ్వచ్చా? అయిపోయి దిగిపోండి బాస్. నమస్తే సార్. ఎస్ సార్, ఏం కావాలి? హోటల్. సారీ సార్, నా హోటల్ అమ్మను. నువ్వు అమ్మినా మేము కొనం. రూమ్ ఇవ్వు చాలు. ఏ రూమ్? బాత్రూమ్ అయినా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. సూట్ రూమా, డీలక్స్ రూమా అని అడుగుతున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ 1 కండిషన్. రూమ్ నెంబర్ 820 క్లియర్ గా కనిపించాలి. అదేం టార్గెట్ సార్? ఎవరైనా మంచి బీచ్ వ్యూ కావాలనుకుంటారు. మాకు 820 వ్యూ కనిపిస్తే చాలు. దేనికి? వాస్తు. ఓ, అయితే మీకు 920 ఇస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ దాదా. MBBS? RMP. RMP సార్ డిగ్రీ. పర్పస్ ఆఫ్ విజిట్ అంటే వచ్చిన పని చంపడానికి. చేపల్ని. ఓ, ఫిషింగ్ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చేంత వరకు. అయితే పర్మనెంట్ కస్టమర్స్ అన్నమాట. వెరీ గుడ్ బాయ్. ఎస్ ఓనర్. గుడ్. ఈ శంకర్ దాదా గారిని ఇప్పుడే రూమ్ లో దించొచ్చా? ఆయన గౌరీ శంకర్, ఈయన శంకర్ దాదా RMP. సారీ సార్, ఈ శంకర్ దాదా RMP గారిని 920కి తీసుకెళ్ళు. ఓకే బాస్, మీరు రండి సార్. సారీ సార్, మీ లగేజ్ నేను మోయాలి. ఇటువంటి సార్. డోంట్ టచ్. అదేంటి సార్, అందులో ఏదో గన్ను ఎలా భయపడ్డారు? ఇందులో గన్ను ఉన్నట్టు ఆడికి తెలిసిపోయిందండి. వాడికి తెలియదు, నువ్వు తెలియపరచు. వైల్ లేగేటి నేను మోసుకొస్తాను. అక్కర్లేదు,
నాది నేనే మోసుకుంటా. మీది మీరే మోసుకుంటారు నీ ఎందుకు ఇక్కడ? నువ్వు రూమ్ చూపించు. రండి సార్, ఇదే మీ రూము. చాలా బాగుంది కదా సార్? యావరేజ్. అవును, రూమ్ నంబర్ 820 ఎక్కడ? 820. సార్ సార్ సార్, ఎదురుగా ఉందే అది. సార్, ఎస్, మీకు వైలెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. వైలెన్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం సార్. సార్, మీ ఫేవరెట్ రాగం ఏది సార్? కూనీ రాగం. కూని రాగమా? ఎప్పుడు ఆ పేరు వినలేదే. కొత్త రాగమా సార్? ఒకసారి వాయించండి సార్, వింటాను. వాయిస్తే వినవు, పోతావు. అంత ఘోరంగా వాయిస్తారా? ఓయ్, మా భాషను డిస్టర్బ్ చేయగల. చూసారా పంపించాను. హలో హలో, ఏంటి బాస్ ఫోన్ ఎట్లా రింగ్ ఆగట్లేదు? మోగుతుంది మన రూమ్ లో కాదురా, పక్క రూమ్ లో. నేను అదే అనుకున్నాను. తమ్ముడు బండ్రెడ్డి, పక్క నుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మా నూరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ వ్యక్తే పాటిమన్నా అంటైతే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్! ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? అమ్మీ తోడు 6 రోజుల్లో వాళ్ళని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమై ఉండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయే వాళ్ళం.